నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన 6 నెలలే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి, పరిపాలన ఎలా అనిపించింది మరి? ఇప్పటిదాకైతే బాగానే ఉంది. ఇంకొక 5-6 నెలలు పోతే తెలుస్తుంది. ఓ 1 ఇయర్ అయితే. సో ఫ్రీ బస్సులు పెట్టారు కదా, సో దాని మీద బస్సులతో బాగుంది ఆడోళ్ళకి. ఎందుకంటే ఎక్కడ పోయినా ఊరికి పోయినా 200-300 బచాయిస్తున్నాయి. మళ్ళీ రానికి 300-400 బచాయిస్తున్నాయి. ఎంత మిగిలినట్టు 600. ఇప్పుడు మా ఊరు కొడంగల్లే, రేవంత్ రెడ్డి ఊరు. పోనీకి 180, రానికి 180. ఎంత అయింది? 390 మిగులుతుంది. మళ్ళీ ఇన్ని నుంచి లోకల్ 30-20. అదొక బెస్ట్ పని చేసిండు, మంచిగా చేసిండు. సో ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు కదా, ఉద్యోగం ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు, మరి ఉద్యోగాలు ఇవ్వట్లేదు కదా మరి. ఇప్పుడు ఉరుకుంటా పోయి పాలు తాగే బదులు మెల్ల నుంచి నీళ్ళు తాగితేనే బెస్ట్ కదా. ఇప్పుడు వచ్చింది 6 నెలలు కాలేదు. ఇప్పుడు నాకు ఉద్యోగాలు రాలేవు, నాకు పింఛను వాడలేవు, నాకు రైతు బంధు వాడలేవు అంటే ఎన్ని అవుతాయి? అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే, ఇప్పుడు రైతుల రుణమాఫీలు చేస్తామన్నారు, అది కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు 15 ఆగస్టుకి చేస్తా అన్నాడు కదా, మస్తు ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ లెక్క చెప్పిండు 15 ఆగస్టు చేస్తా అని. అంటే ఇప్పుడు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో, అంటే రైతులు 70% మంది మొండి బకాయిలు ఉన్నాయి రైతులకు. ఆ మొండి బకాయిల రైతులకి డబ్బులు కట్టమంటున్నారు, అంటే వాళ్ళకు రుణమాఫీలు చేయమంటున్నారు. మరి దాని మీద అభిప్రాయం ఏంటి? వాళ్ళు రైతులు కాదనుకుంటున్నారా? అందులో కొంతమంది చేస్తాడు, కొంతమంది చేయడేమో. ఏంటంటే కొంతమందికి అంటే ఇప్పుడు రైతు బంధు అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళకి చేస్తాడు అన్న. ఒక 5-6 నెలలు ఉంటుంది కదా, వాళ్ళకి చేస్తాడు. ఇప్పుడు కొత్తగా తీసుకున్నా అంటే ఇప్పుడు ఈ రైతు 2 లక్షలు అంటే ఇప్పుడు ఈ 2 నెలల్లో నేను పోయి తీసుకుంటా అంటే మాపి ఎట్లా చేస్తాడు చెప్పు? అది కూడా గతంలో 2010లో చేసింది, 2012లో తీసుకున్నది, 2017లో తీసుకున్నది చేయట్లేడు. 2018 నుంచి 2024 వరకు, అంటే నవంబర్ 9 వరకే చేస్తాడంట, మిగతావి చేయడని చెప్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో చేస్తాడేమో, లేకపోతే వాళ్ళ ఇష్టం. అంతే, నెక్స్ట్ టైం రాడు. థ్యాంక్ యూ బ్రో. ఓకే. ఇప్పుడు